మనిషికి ఫస్ట్ ఏం కావాలి? టైంకి ఇంత తిండి, ఉండేదందుకు ఇల్లు, కట్టుకొను బట్ట. ఈ మూడు ఉంటే చాలు, ఎట్లనో ఒక తీర్ల బతికేయచ్చు. ఇల్లు గురించి తిండి గురించి పక్కకు పెడితే బట్టల గురించి ఓ మూడు ముచ్చట్లు మాట్లాడుకుందాం. కొత్త బట్టలు జర్రంత రంగెలిసిపోతేనో లేకపోతేనో జర్రంత కుట్లూసిపోతే ఏం చేస్తాం? మష్పేల్కలకు లేకపోతే బొంతలకో మెత్తలకో కుట్టించుకుంటారు. కొందరు ఆడోళ్ళు అయితే మంచి మంచి చీరలు కూడా 4 రోజులు కట్టుకొని బుద్ధి తీరంగానే బొంతలు కుట్టిస్తారు. ఇట్లా చాలా మందికి బట్టలు ఇల్వ తెలియదు. అందుకే వీళ్ళు చక్కటి ఉపాయం చేసిండ్రు. పైసల బ్యాంకు, కండ్ల బ్యాంకు, రక్తం బ్యాంకు, హీగిప్పుడు బట్టల బ్యాంకు ముచ్చటిది. మన హైదరాబాద్ లా పాత బస్తీల పెట్టిండ్రు గీ బ్యాంకును. చూడుండ్రి ఎన్ని బట్టలున్నాయో, అన్ని ఫ్రీగానిస్తారట. గరీబోళ్ళు గీ బ్యాంకులకు పోయి ఆధార్ కార్డటో రేషన్ కార్డటో చూపెడితే ఓ టోకెన్ ఇస్తారు. మీ కొలతలకు తగ్గట్టు అద్దినట్టుండే బట్టలు దేవులాడిస్తారు. కలరో డిజైన్ నచ్చకుంటే వేరేది ఏమని ఇస్తారట. ఇక అట్లని తూట్లు పడ్డాయో ఖరాబైన ఇస్తున్నారేమో అని అనుకోకుండ్రి. పేదోళ్లకు ఇంత ఆసరైతందుకు నయా పైసా తీసుకోకుండా పంచిపెడుతుండ్రో సంగపొల్లు. అట్లనే చిన్నపిల్లలకు బొమ్మలు, చెప్పులు, ప్లాస్టిక్ సామాన్లను కూడా ఫ్రీగానిస్తుండ్రు. మొన్ననే సురువైంది ఈ బ్యాంకు. ఇప్పుడైతే ఓ 10,000 మందికి సరిపోను బట్టలున్నాయట. రేపు బట్టల బ్యాంకుల బట్టలు ఇంకా పెంచుతామంటుండ్రు. పేదోళ్ళ కోసం ఇంత గొప్ప ఆలోచన చేసిన మనసున్న రాజులకు మనమందరం దండాలు పెట్టాల్సిందేనుల్లా. ఇక మరి ఫ్రీగా ఇస్తున్నారు కదా అని అందరు ఎగబడి ఉరకకుండ్రి. బట్టలు కూడా కొనే స్తోమత లేనోళ్ళు మాత్రమే కొన్రి. ఇది ఆళ్ళ కోసం పెట్టిన బ్యాంక్ అని మరవకుండ్రి.